హాయ్ అండి. ఇవాళ నేను మీకు మాగాయ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా ముద్దపప్పు ఉడకబెట్టేసుకుని అలా అందులో పచ్చిమిరపకాయలు వేసేసి ఉడకబెట్టుకోండి, లేదా నేను పచ్చివే వేసాను. పచ్చివి వేసేసి ఇలా మాగాయ వేసేసుకోవాలి. దానికి తగినంత మాగాయ వేసేసుకుని ఇలా మొత్తం మాగాయ పప్పు కదండి, మొత్తం ఇలా కలపాలి. మాగాయ అంతా కలిసిపోవాలి. ఇట్లా లోపలంతా మాగాయ ఉంది కదండి, మాగాయ ఇలా మొత్తం కలిసిపోయాక పచ్చిమిరపకాయలు, ముద్దపప్పు, ఈ మాగాయ నేను 2.5 స్పూన్లు వేసాను. సరిపోతుందండి క్వాంటిటీ, ఎందుకంటే ముద్దపప్పు తక్కువే ఉంది కాబట్టి సరిపోతుంది. ఇంకా అడుగునంత మాగాయ ఉంది. కాదు మాకు కొంచెం పులుపు కావాలి అన్నప్పుడు ఇంకొంచెం వేసుకోవచ్చు. నూనెతో వేసినా పర్వాలేదండి, నో ప్రాబ్లం. ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసుకుని బాగా కలిపేయాలి. ఇలా 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 కలిపేసేసి అప్పుడు మీరు తగినంత ఉప్పు 1 స్పూన్ నేను వేసాను. తగ్గించుకునే వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు, పడుతుందిలేండి మాగాయ కదా. అలాగే 1 స్పూన్ కారం, అందులో కారం ఉన్నా సరే ఈ ఎండు కారం అనేది వేయాలి. అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఇవన్నీ కలిపేసి మనం స్టవ్ మీద పెట్టేయాలి. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనండి. ఇలా ఇందాక చెప్పాను కదండి, స్టవ్ మీద పెట్టాక మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇలా మరగాలన్నమాట. మాగాయ పప్పు చాలా బాగుంటుందండి. డిటో మనం మాగాయ పప్పు అచ్చు మామిడికాయ పప్పు తిన్నట్టే ఉంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో ఏ ఆకుకూర కానీ లేకపోయినా, టమాటోస్ లేకపోయినా, ఏ పప్పులో వేయాలని ఆలోచించేటప్పుడు మనం ఇలా మాగాయ పప్పు వేసేసుకున్నాం అనుకోండి. మామిడికాయలు కూడా లేనప్పుడు, ఇలా మనకి ఇంకా తోచినప్పుడు వెరైటీగా తినాలి పప్పు అన్నప్పుడు ఇలా మాగాయ పప్పు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో వస్తున్నాయి. అవి మొత్తం పులుపంతా పప్పుకి పట్టేస్తుందండి. డిట్టో మనకి మామిడికాయ పప్పు తిన్నట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, వడియాలు నంచుకోండి, చాలా బాగుంటుంది. అప్పడాలు కానీ, వడియాలు కానీ, లేదా చల్లమిరపకాయలు కానీ మనం తింటాం కదా, అవి నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇలా మరిగిపోతూ ఉండాలి. మరిగిపోయాక ఇప్పుడు పోపు ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను. 1 మినిట్ అండి, మీకు చూపిస్తాను. సో ఇందాక చూపిస్తానన్నాను కదండి, పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే అవి వేసాక అవి కొంచెం వేగాక అప్పుడు మీరు వేసుకోవచ్చు, ఇంగువ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవన్నీ వేగాక ఇదిగో ఇంగువ వేసేసి బాగా వేగింది కాబట్టి ఈ పప్పులో వేసేయడమే. చూసారా, మళ్ళీ బట్టగారు తెచ్చుకునే టైం మళ్ళీ ఆఫ్ చేయాల్సి వస్తుంది కదా, వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుందని వేడి గిన్నెనే పట్టేసుకుని నేను మీకు చూపిస్తున్నాను, షేర్ చేస్తున్నాను. అంతేనండి, ఇది బాగా మరిగిపోవాలి. పోపు వేసేసాక మళ్ళీ ఇంకొంచెం దాచుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసేసి చేసేసుకోవాలి. మాగాయ పప్పు చాలా చాలా బాగుంటుందండి. మాగాయ పప్పు అందరూ ట్రై చేయండి దయచేసి. మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి చాలా బాగుందని. సో మనకి ఎప్పుడైనా ఏమి ఆకుకూరలు కనిపించినప్పుడు, టమాటోస్ లేనప్పుడు మనకి ఇలాంటి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చు మామిడికాయ పప్పు తిన్నట్టే ఉంటుంది. సో వడియాలు నంచుకుని ఇవన్నీ చేస్తే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మీకు అన్ని మంచి మంచి రెసిపీస్ మీకు నేను చూపిస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి. నా ఛానల్ విత్స్టాండ్ అయ్యేటట్టు చూడండి, శ్రీవల్లి టాకీస్ని. ఓకేనా అండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాగా నెయ్యి వేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి. ఇవాళ ఎన్ని ప్రాక్టికల్స్ అయిపోయాయో చూసారా, పెన్నం అయితే కింద పడిపోయింది కూడా. సో జాగ్రత్తగా ఉండాలి. బట్ మీ అందరి కోసమే రకరకాలుగా రుచికరంగా మీకు చూపించాలని. ఓకేనండి. ఇలా మరిగిపోయింది, అయిపోయిందండి పప్పు, బంద్ చేసేయడమే. ఓకేనండి. బాయ్ అండి.